వెళ్ళిపోతున్నారా నాయన? ఎలా వెళ్ళిపోతున్నారా నాయన? అదిగో చెల్లైట రైట్ 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 చేరుకొని రారాజుటువంటి భవనం దగ్గరికి వెళ్తున్నారు. అల్లంత దూరం నుండి విందాన్ని చూసి పోయి విందాన్ని తెలియరా? ఇది మహారాజు గారి చిగురు ఇదే లోపలికి వెళ్ళొచ్చా? ఏంటమ్మా లోపలికి వెళ్తానంటే మహారాజుకి అడిగి వస్తాం. ఇక్కడ ఎవరో మహారాజుకి తెలియదు కదా మరి కదా. మహారాజుకి అడిగి వస్తాము, సరే ఇచ్చటే మీరు ఉండండి అని చెప్పి లోపలికి వెళ్ళి రారాజుతో మాట్లాడుతున్నారట. ఏమని? అయ్యా మహారాజా, రాజరాజా, మరొక మాణిక్యాలు వచ్చిన వైడూర్యాలు చెప్పిన వర్తాలతో తయారు చేసిన కిరీటాన్ని ధరించిన ఓ మహారాజా. ఒక్క ముక్క తమ్ముడు మెరకలు, పెంకులు, దోకలు, దాకలు ఇవి చెప్పది. నువ్వు కాదా చెప్ప మరి. భాస్కర్ రావు పిలిస్తే మహారాజా మెరకలు, పెంకులు, నవరత్నాలు మెరకలు, పెంకులు అనేది మెంటాడు చెప్పింది విను. చరిత్ర అడిగా అనుకో కోసుడు అయిపోద్ది. నాలుక అల్లం కోసేస్తావు అనుకోండి. ఏంట్రా చెవులు నాకెందుకు అవి? నీకు అన్ని డౌట్ ఏంట్రా? నేను చెప్పేది ఏంటో తెలుసా? ఓయి రాజరాజా, నవ మండలాధిపుడా, మరొక మాణిక్యాలు వచ్చిన వైడూర్యాలు చెప్పిన వర్తాలతో తయారు చేసిన కిరీటాన్ని ధరించిన ఓ మహారాజా. ఎవరో కానీ మగధాపట్నం నుండి నువ్వు రాజులు వచ్చారు. వారికి లోనికి రమ్మంటారా లేక పొమ్మని చెప్తారా? అదేంటయ్యా? వచ్చి చుట్టాలి లోపలికి రమ్మని చెప్పాలి. మా ఇంటికాడ బట్టి వచ్చి చుట్టాలు వచ్చి దాన్ని వెళ్ళిపోండి. ఎవరు ఎదవా? వాళ్ళ ఇంట్లో వెళ్ళి తినేసినప్పుడు లేదా? వాళ్ళు వస్తే గౌరవించవా? వాళ్ళు వస్తే మర్యాద చేయవా? మర్యాద కూడా మాకు పంట లేక మేము మండిపోతే మేమేం మర్యాద చేస్తాం వాళ్ళకి. అందుకే వచ్చిన చుట్టాలు 10 మంది వస్తాను రా. వాళ్ళు వచ్చి 10 రోజులు ఇంటికాడ ఉండిపోతే పులుపు కాడ తీరిపోతాం. మర్యాద తీరిపోద్ది. అప్పుడు మా బాధ్యత లేకపోతే వెళ్ళిపోయిన చుట్టాలను అడ్డగించి రండి ఇంటికాడ ఉండండి. ఈ మర్యాద నాకు చెప్పు. నా మర్యాద ఏం చూసావురా? గొప్ప మర్యాద ఇటువంటి వాళ్ళు తీసుకొని తెల్లగా ఉంటారు. చిన్న వ్యాపారం పెట్టుకోరా నువ్వు. ఏం వ్యాపారం తెలియదు. నాకేం తెలుస్తుంది? నువ్వు చెప్తే నేను జట్టు అయిపోండి. మా చెల్లి నేనా? మీకు శంకరంలో ఒక సంచి, ఈ ఏలింపు జాలిలో కొప్పుకుంటాం చంపిలే, కిటికీలే, నబ్బర్ బాండ్లే, పిన్నీసులు అది అమ్మిన వాళ్ళకి గిప్పులో, పిన్నీసులో బ్యాండ్ తెలుస్తుంది. ఇటువంటి పాటుకులు తీసుకొస్తే ఎలాగ ఉంటుంది చూద్దాం. నువ్వు ఎప్పుడైనా ఇటువంటి తీసుకురా. చెల్లిదు ఎంత పల్లె పట్టుకుంటుంది. పల్లె పట్టుకొని ఏదో వ్యాపారం చేసుకుంది, అమ్మింది, అమ్ముకోవాలా? బస్సు వస్తే చాలు. నువ్వు శనముండు, నువ్వు శనగుండ
అంటదిరా. అలాగా అమ్మ లేదు, శనముండు నువ్వు ఉండు, శనముండు నువ్వు ఉండు. ఎప్పుడైతే ఆ పిల్లలు కంటుందో ఆలు పారిపోతా. ఈ పిల్లలు వెంటలు కట్టి వచ్చింది అంటే నాకు పారిపోతా. తీసుకురాకమ్మ ఎప్పుడైనా పరువు పోతే ఏంటి మన భాస్కర్ పరువు పోతే నా ఈ లక్షణరావు పరువు అంతా తీసుకు. ఇక్కడ దేనికి వచ్చావో తెలుసా? ఆ నీలం పేరంటాల సందర్భంగా కోట్ల వారింటి వద్ద ఆ మహాతల్లి వెలిసినటువంటి ఆ తల్లి మరి అటువంటి మహాతల్లి లోకమాత జగజ్జనని ఆదిశక్తిగా పుట్టినటువంటి ఆ నీలం అమ్మవారు తమ్ముడు. అటువంటి అమ్మవారి తల్లి అంటే 77 అక్క చెల్లెల్లోకి ఈవిడ కూడా ఒక తల్లి. చూడు, లోకం మీద వెలిసినటువంటి తల్లులు రా నాయన. ఎలాగుండా చెప్పాలి. అందులోని నీలమ్మ అమ్మవారంటే ఎట్లాంటి తల్లి తెలుసా? తల్లి ఎలా ఉండాలి చెప్పాలి మరి. నా తమ్ముడు శరణో శరణ చేస్తాం కదా ఆ మహాతల్లి ఎట్లాంటి స్నానాలు రా తమ్ముడు. చెప్పాలి చెప్పాలి చెప్పాలి. ముప్పి కొండాలు
తల్లి ప్రోగ్రాంకి ఈ రోజు వచ్చావు. అవును. ఆ తల్లికి తను మొక్కుకొని ఆ తర్వాత నువ్వేంటి చేస్తావో చేసుకో. అది చెప్పాలి ముందు అదో విషయం ఇప్పుడు చెప్తాను. ఏరా ముందు నువ్వు తెలుసుకోలేదా? మొక్కేమా లేదా? తెలిసామా మామ తెలిసామా? మాకు ఒక గుడి ఉంది. గుడి ఏం గుడిరా? అది గుడి ఉందమ్మా. సాయిబాబా గుడా? కాదమ్మా. వెంకటేశ్వర గుడా? కాదు. అయ్యప్ప స్వామి గుడా? కాదు. మరి రామాలయమా? అదే దేశాలి గుడా? ఆ గుళ్ళు కాదు. ఏ గుళ్ళు అండి? అన్నిటికీ పెద్ద గుడి. పెద్ద గుడి అంటే ఏంట్రా? మీకు గుడి ఉంది. మీరు పూజకి వెళ్తారా? పూజలు చేస్తారా మీరున్నా? అయ్యప్ప స్వామి గుడికి వెళ్తాము, సాయిబాబా గుడికి వెళ్తాము, రామాలయకి వెళ్తాం, చాలా దేవుళ్ళ దగ్గరికి వెళ్తాం. ఓహో చాలా దేవుడి దగ్గర మీరు వెళ్తారు. మీకు పూజలు ఉంటాయా? పూజ సామాను ఉంటది, పూజలు ఉంటాయి. ఓహో పూజ సామాన్లు ఉంటాయి. ఏముండదా? ఖర్చు ఎంత అవుద్ది? ఒక 100 రూపాయలు అవుద్దిరా. ఎంత? 100 రూపాయలు అవుద్ది. ఎంత సీపా? ఎంత సీపేట్రా? 100 రూపాయలు. 100 రూపాయలకి ఏటేటి కొంటారు మీరు గుడికి? చెప్తాడారా? కొబ్బరికాయ, అరటిపళ్ళు, ఊరెత్తులు, పసుపు, కుంకుమ, ఆకు చెక్క పట్టుకొని వెళ్ళి మేము పూజ చేస్తాం. ఎలా తమ్ముడు? ఏరా చెప్పాలా? అర్థం అవ్వలేదు. 100 రూపాయలకి ఇన్నోటే. ఇన్నోటి రావా? పాలకుండమ్మా. ఏం రాయినా? 100 రూపాయలు మా గుడి పేరు చెప్తే నువ్వు బెదిరిపోతావు. బెదిరిపోవడం ఎందుకురా? ఏంటి నీ గుడి అంత గొప్ప? గొప్పని అడుగుతావే. నువ్వు చూడలే మా గుడి వైపు చూడలేవు. ఏంట్రా అసలు నీ గుడి ఏంటి? నీ గుడి తెలీదు? నాకు తెలీదురా. శేషాలమ్మ గుడి. శేషాలమ్మ గుడా? మరి ఏంటనుకున్నావు? అక్కడ భక్తులు ఉంటాయా? పూజ సామాన్లు ఉంటాయా? పూజ సామాన్లేటి, భక్తులేటి, అచ్చ ఇరగబడినోలేటి మొత్తం ఎంత మంది కాదు అంత కిటకిటకిట్లా ఆడిపోతాం. ఎలా ఉంటుంది? పూజకెళ్ళు. ఎవరు పూజకి వెళ్తారమ్మా? కిటకిట్లా ఆడిపోతారు జనాలు. వెళ్తావా? ఎలా వెళ్తారా? నీ పూజ సామాన్లకు వచ్చి ఎంత అవుతుందా? మాకే మాత్రం లేదా. మాత్రం అండి 250 రూపాయలు పట్టుకొని ఇది కిటికీలు చేయబెట్టి ఇచ్చేస్తే కిట్ ఇచ్చేస్తారు మాకు. ఏంటో కిట్టు? వాటర్ గ్లాసు అవి పూజ సామాన్. మరి పూజ సామాన్ కదా వాటితో పూజ చేస్తావు. వాటితోనే పూజ. ఊరు బయటికి వెళ్ళిపోయి ఒక కాన మీద కూర్చొని అక్కడ మనం పూజ చేస్తాం. అమ్మా ఎలారా? అక్కడ మనం ఓపెనింగ్ చేస్తాం. ఏంటి గుడికి పూజ చెయ్యదు. ఇలా గిప్పుతాం. ఇలా గిప్పి 3 పోస్తాం. ఏటి పోయడమా? ఎక్కడ పోసేస్తావు? గ్లాసులో. ఓ గ్లాస్ అట్టు చెప్పు. 3 పోసి నీకు ఎత్తాను. ఆగు నువ్వు వాతురాత పడతావు. ఏంటిస్తావు? 3 ఇచ్చింటారా? ఎప్పుడైతే 3 పల్లకేసాడు చల్లగా దిగిపోద్దమ్మా. దిగిపోయిన తర్వాత వస్తుంది గాలిలోకి వస్తుంది అమ్మ తల్లి చిన్నది. ఆ తర్వాత ముందు 3 వేసామమ్మ. ముందు వేసావు. ముందు 3 వేసేసరికి అప్పుడు మొత్తం వెళ్ళిపోయింది అమ్మ తల్లి వచ్చేసి. మొన్న నాకు ఏటన్నావు నువ్వు మొన్న ఏటన్నావే? నేనేమన్నాను? మొన్న ఏటను లేకపోతే మా ఆవిడ నువ్వు తిడతావా? మొన్న తిడతావా మా ఆవిడకి? నువ్వు మీ ఆవిడకి ఎవరు తింటారా? అది మొన్న కదా ఈ రోజు నీకు గుర్తొచ్చింది. మొన్న తిడితే ఈ రోజు ఎవరు నగలేటా? నగలేటి ఎక్కడ దిగిపోతారా? నగలేటి పోతామా? ఆవిడ తిడుతున్నా నా సాయి లక్షరాల సంగతి నీకు తెలీదా? ఏమి పాటలో నచ్చ ఖర్చు పెడతాను నేను. ఎటు పాటలో నచ్చ ఖర్చు పెడతాను. ఉన్నాయిరా? తీయాలా? ఇచ్చిరే నాకు ఉండే ఉంటాయమ్మా. తీరా ఒక్క ఎక్కడవే క్యాష్ బ్యాగ్ క్యాష్ బ్యాగ్ ఇరా. క్యాష్ బ్యాగ్ అన్నావురా? ఆడు క్యాష్ బ్యాగ్ ఏమని క్యాష్ బ్యాగ్ ఎవరు చూస్తాను? నీకే ఇస్తాడట. నీకే ఇస్తాడట. రూమ్ లో ఉంటది. డబ్బుతో కాల్చేస్తాను. డబ్బుతో కాల్చేస్తాను. నువ్వు ఎక్కువ మాట్లాడు. తాగిన
వాళ్ళ తన సంగతి ఇలాగే ఉంటది. అది ఆహా. ఆ పొట్టు తొగ్గిసిన తర్వాత తమ్ముడు బీడి మొక్కేస్తాడు. లక్ష ఖర్చు పెడతానన్నా కదా. తాగేసినప్పుడు 1,00,000 మాట్లాడతాం. అంత డబ్బు ఉంటే మీతో ఎందుకు నేను వస్తాను కదా భాస్కరరావు. అది లేకపోతే ఎవరితో వెళ్ళిపోతారా? ఏం చేస్తారా? లేకపోతే మా మేనత్లు ఇద్దరున్నారా వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ చెట్టలు వేసాం. వాళ్ళు తీసుకొచ్చి రండి అయ్యా రండి అని చెప్పి ఈ రాజా రాజాతి రాజులంట ఒక్క మాట అంటున్నారు. ఎప్పుడైతే ఇలాగ నేను చూస్తుండే కానీ ఆ వచ్చినటువంటి రాజు దుర్యోధనుడు చూసి ఓయే రాజాతి రాజులారా రండి అయ్యా రండి అని చెప్పి ఇలాగ నేను కూర్చుండి పెడతాను. కూర్చుండి పెట్టి ఒక్క మాట అంటున్నారు. రాజాతి రాజులారా వచ్చారు కదా, వచ్చాం. కూర్చోండి కూర్చోమే కూర్చోమన్నారా? ఎక్కడ మాట్లాడతానా అయిపోతామా అడ్డు తిప్పురా. ఏటి కనబడుకుంటాందే వాళ్ళు పోలేయా? ఏంట్రా మా చిన్నేమి కావాలా? ఎందుకు వద్దులే, నిన్ను చూస్తే ఆవిడ భయపడిపోయి జ్వరం పెట్టుకో. ఏమోడు ఏమోడేస్తావరా? ఇలాగే నేను చూస్తుంటే కానీ అప్పుడు అంటున్నారంటూ రాజాతి రాజులారా వచ్చారు కదా, మీరు ఎందుకు కూడా వచ్చారు ఒకసారి వినిపిస్తారా? మీరు సమ్మతిస్తే మనం విన్నవిస్తాం. సమ్మతమే వినిపించండి. ఇక్కడ పుత్రికారత్నం ఉన్నటువంటి బాగా తెలియగా ఎవరింటి అమ్మాయి ఉన్నదని తెలియగా సంబంధం కొరకు మేము వచ్చాం. అలాగా సంబంధం కోసం వచ్చారా? సంబంధం కోసమే. సరే కానీ సంబంధం అయితే నీకైతే ఇవ్వము. ఏమి తర్వాత ఇస్తాంలే. నాకేమో నాకు ఎంత కొడుకులు దొందు కొడుకులు ఉన్నారు. దొందు కొడుకులు కాదు, నాకు 2 కొడుకులు ఉన్నారమ్మా. నాకు 2 కొడుకులు ఉన్నారు. ఆహా, నీకు 2 కొడుకులు ఉన్నారా? ఏరా ఇదో ముందు పుట్టాడు ఈడు, వాడు తొలి పుట్టాడు ఆడు. ముందన్నా తొలన్నా ఒక్కటే. అయితే ఈయనకు మా అన్న చిన్న మాట, వాడు తొలి పుట్టాడు, ఇటు తరువాత పుట్టాడు. మరి ఈ పేర్లేంటి? అమ్మ నాయన పళ్ళు ఈసి పెట్టకరా. ఏం పేర్లురా? మా యావిడి నేను. నువ్వు ఇదే విజయవాడ బెడ్డ పనికి వెళ్ళాం. ఓహో, బెడ్డ పనికి వెళ్ళిపోయారు. ఏ ఊర్లో బతకడానికి లేదా? బతకడం అంటే ఆ మధ్య పోకరాలు లేవు. పోకరాలు లేనప్పుడు బెడ్డ పనికి వెళ్ళిపోయినాం. అప్పుడు 8 మాసాలు కడుపులో ఉన్నాడు వీడు. 8 మాసాలు కడుపులో ఉన్నాడు. అయితే మేము బెడ్డ పనికి వెళ్ళాం. బెడ్డ పనికి వెళ్తే మా ఆవిడే అని ఎలాగా బెడ్డ చేస్తాను ఎలా అని బెడ్డ చేస్తుంటే ఈ బెడ్డ ఎలాగా ఇది మూతేసింది కదా, ఇలా బెడ్డ వేసి ఇలాగా అన్నది. ఎలాగైనా బుడుక్కుని పుట్టించాడు బెడ్డలో పుట్టాడు కాబట్టి బెడ్డగాడు పేరు పెట్టా. ఇంటికి అని పెట్టాము. ఆడికి ఇంటికి చేసేటప్పుడు పుట్టాడు కాబట్టి ఇంటికి వద్దులే, నువ్వు ఇంటికి పెట్ట ఆ పేరు ఏమి అక్కర్లేదు. దాకలో పుట్టాడు. పుట్టాడు ఇప్పుడంటే అన్ని బిందులు
తప్పేళ్ళు అన్ని స్టీల్వే. అప్పుడు ఆ టైంలోని దాకలు దోకులు కొండలు అటికలు. అయితే మా ఆవిడ అంబలు ఉండింది. అంబలుండి పెరట వాళ్ళకి వెళ్ళి అటికి అనమాట ఇలాగ దోముతాను. ఇలా దోమినప్పుడు ఆ దోముతున్నప్పుడు పరక్కమని సరి తొక్కులు పుడిచాడు అటుకలోని. అందుకే ఆవిడ పేరు అటికే, వీడి పేరు ఇటికి. నా పేరు కిటికీ ఎందుకు అవుతుంది? చూడు చిన్న మాట, ఇట్లాంటి కొడుకులు అయితే కాదు అక్కడ రాజాది రాజులు అంటున్నారు. పోయి రాజాది రాజులారా చూడు ఒక మాట అంటున్నారు. చెప్పు. అయితే నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. స్వామి పాటించాం.
తప్పేందుకు వాళ్ళు ఎందుకు తలుస్తానురా ఆయన బలిసిపోలేదురా మెంట్లోడా నేను అలిసిపోయినమ్మా అను అలసిపోయా వెనకలు పొట్టు ఏరా కళ్ళకి నేను చూస్తుంది కానీ కానీ ఒక మాట అంటున్నారట ఇంకా ఏమి అంటారో తెలిసిన నేను చూస్తుంది కానీ తమ్ముడు ప్రియతుడట ఒక మాట అంటున్నాడు రాజాతి రాజు నాతో సంబంధం చేయాలంటే నా బలం చెప్తే ఆలోచించండి మాత్రం చదురు మాత్రం నిలువు మాత్రం ఎడల్పు ఏటది బలము చెదురు ఎడల్పు నిలువు అవి ఉంటాయిరా చెప్పాలి ఎంత బలవంతుడివో చెప్తాను నేను పోయి రాజాతి రాజులారా సూర్యుడు దూరం నుంచి వస్తానే కిల్లదప్పుడు నా పరిపాలన గుర్రాల ఏడుగులా డబ్బు తిరుగుతున్న తొడదొచ్చున్నాను ఉన్నాయా నారదుని కూడా ఒక్కొక్క నలుగురు వేసి రథులు చేయించేటువంటి రథులున్నారు అర్ధరథులు అతిరథులు మహారథులు కాక అమ్మాయి నుంచి అబ్బాయి ప్రకారం ఉండాలో తెలుసా చెప్పాలి మనం పట్టుకున్న ప్రాణం మీద అసలు వీరాంతి వీరుడికి మా అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాను లేకపోతే నేను ఏడే సంబంధానికి ఇవ్వను ఏడుకోకపోతే గడ్డకిచ్చుకో నేను మాత్రం పెళ్లి ఆపవా పిల్లలేదంటే పెళ్లి చేసేస్తానంటే పర్వాలేదు నా కొడుకు చేస్తాను ఎక్కడ చేసేస్తావా ఒక ముసలిదాన్ని చేసేస్తాను అబ్బాయికి అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటది అర్థమవుతుందా ముసలిదాన్ని చేస్తానంటే ఏంట్రా వాళ్ళిద్దరు ఎలా ఉంటారా నా కొడుకు సంగతి నీకు తెలీదు జారిపోయి డాయిలో మీద కగేయాలని తెలగేస్తాడా అంత బద్దకొస్తే నీటాడు నానా ఎక్కడికి వెళ్తానవే పొలగా నువ్వు చెప్పి వాడు అంత సున్నితి పలుకుతాడు అది కోసిందని చెప్తే వచ్చిందండి వీడిని మామ పెంచాలి అయితే ఒక ముసలిదాన్ని చేసాము అనుకో చేసిస్తే ఆ ముసలిదానికి పెన్షన్ వస్తుంది 4,000 రూపాయలు నెలకు వస్తుంది అయితే పెన్షన్ అందుకుని సుఖంగా జీవిస్తారు కష్టం ఉండదు అందుకని నువ్వు ముసలిదాన్ని చేసుకున్నాను ఆడికి ముసలిదాన్ని చేస్తావా ముసలి ఏంటి నువ్వు ముసలేటప్పుడు మీ ఆవిడ ముసలావుదా నువ్వు ముసలాడు ఇప్పుడు నేను ముసలాడా ఎవరు నేను ముసలాడు వేటి భాస్కరవా నీకేంటి 16 సంవత్సరాలా 17 ఇంకా తక్కువ పెరుగుతుంది ఇప్పుడు పెరుగుతుంది కదా ఏంటి పెరగడం వయసు పెరుగుతుందా నువ్వు ముసలి అయిపోతుంది అంటాను ఎక్కడ పత్తి పండలేదురా ఇప్పుడు అంతా హైబ్రిడ్ కాదు కదా ముసలికి నల్లగా ఉంది ముసలికి తెల్లగా ఉంది పత్తి గుడ్లాగా ఉంది